విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు. మనం కష్టాల్లో ఉన్నామా? మనం బాధల్లో ఉన్నామా? మనం ఆర్థికమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామా? మనం భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవటం లేదా? మంచి మార్కులు రావటం లేదా? తల్లికి పిల్లలకి సంబంధ బాంధవ్యాలు సరిగా లేవా? భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేవా? డబ్బు వచ్చినట్లు వస్తుంది, వెళ్ళిపోతున్నదా? ఎప్పుడూ ఏదో ఒకటి మనశ్శాంతి లేకుండా ఉంటున్నారా? తరచుగా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా అనారోగ్య సమస్యలతో? పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ఇంకా కొద్ది మందితో, ఇతరులతో, బంధువులతో, ఫ్రెండ్స్తో ఎప్పుడూ ఏదో ఒకటి విమర్శలు ఎదుర్కొంటున్నామా? గొడవలు పడుతున్నామా? ఇవన్నీ ఎప్పటి వరకు? రుద్రాభిషేకం స్టార్ట్ చేయకుండా ఉన్నంత వరకు మాత్రమే. ఎప్పుడైతే మనం రుద్రాభిషేకం మొదలుపెట్టామో ఇవన్నీ పటాపంచం. ఎవరైతే ప్రతిదినము రుద్రాభిషేకం భక్తితో విశ్వాసంతో చేస్తారో ఇవన్నీ పటాపంచలు అవుతాయని శాస్త్రవచనం, గురుదేవుల వాక్కు. దీనికి ఒక కథ, శివపురాణంలోని ఒక కథ మనం ఇప్పుడు చర్చిస్తాము. ఒక దొంగని దొంగతనం చేసి రాజ్యంలో పోలీసులు అంటే రాజభటులు కంటబడితే పరిగెత్తుకొని పోతున్నాడు. రాజభటులు పరిగెత్తుతున్నారు ఆయన పట్టుకోవటానికి. ఆయన దొరకటం లేదు. మంచి చాకచక్యంగా పరిగెత్తున్నాడు. చాలా అలవాట్లు ఉన్నాయనికి. ఇంతకుముందు చాలా దొంగతనాలు చేశాడు, చరణ మారణ హోమాలు చేశాడు, చాలా హత్యలు చేశాడు, ఒకటేమిటి చాలా చేశాడు. అందువల్ల అనుభవం ఉంది. పరిగెత్తున్నాడు. ఒక అడవి ప్రాంతంలోకి పరిగెత్తినాడు. భటులు పరిగెత్తినారు. భటులు కన్ను కప్పి ఒక పెద్ద చెట్టు ఎక్కేసినాడు ఆయన. వీరు కిందంతా ఎదుగుతున్నారు రాజభటులు. ఎక్కడ దొరకలే, చీకటి అయింది. సరే ఎక్కడ పోతాడు, మనము ఇక్కడే కూర్చొందామని చెప్పి ఒక చిన్న అక్కడ ఉంటే అరుగు మాదిరి అక్కడ అంత దూరంలో వెళ్ళి కూర్చుంటారు. ఎక్కడ పోతాడు, వస్తాడులే ఆయన. ఈయన దొంగ, చెట్టు ఎక్కిన దొంగ ఎక్కడ నేను కింద దిగితే వాళ్ళు పట్టుకుంటారని కింద దిగలే. తర్వాత నిద్రపోతే నేను కింద పడితే వాళ్ళు వచ్చి పట్టుకుంటారని నిద్రపోలే. అంటే ఏమి, ఆయనకి ఆహారం లేదు, ఆ రోజు భోంచేయలేదు, తర్వాత నిద్రపోలేదు, తర్వాత కింద దిగలే. అంటే ఏమన్నా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని పోతారేమో, బంధిస్తారేమనే ఉద్దేశంతో. సరే కొన్ని రోజుల తర్వాత ఈయన చనిపోయినాడు. యమకింకరలు ఈయన తీసుకొని పోతున్నారు. యమకింకరలు ఇంకా యమపట్టణానికి తీసుకుపోయే కొద్ది సమయంలోనే కైలాసం నుంచి శివభటులు వచ్చి ఆయన్ని తీసుకొని పోతారు. అప్పుడు యమకింకరలు అడతారు, స్వామి వాడు దొంగ, ఎన్నో హత్యలు చేశాడు, మారణ హోమాలు చేశాడు, ఒకటి కాదు రెండు కాదు చాలా చేశాడు. అలాంటి వాడిని నరకము తప్ప మీరు కైలాసానికి ఎలా తీసుకుపోతున్నారు అని అంటే, వాడు ఎన్ని చేసినా మాకు సంబంధం లేదు, వాడు శివభక్తుడు అంట. అదేలా శివభక్తుడు? వాడు ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు, శివుని భక్తుడు కాదే అంటే అప్పుడు సీన్ చూపిస్తారంట వాళ్ళు. రాజభటులు ఈయన్ని దొంగని తిప్పుతూ ఉంటారే, తిరుగుతూ అడవిలో ప్రాంతంలో పరిగెత్తి పట్టుకోవాలని పరిగెత్తుంటారే, ఆ రోజు శివరాత్రి అంట. ఆయన చెట్టు ఎక్కాడే, ఆ చెట్టు బిల్వ చెట్టు అంట. ఆ బిల్వ చెట్టు కింద ఒక శివలింగం ఉందంట. పూర్వకాలంలో అడవి ప్రాంతాల్లో శివలింగాలు ఉండేటివి. ఆయన ఆ రోజు నిద్రపోలేదు చూడంటే ఏమీ జాగరణ చేశాడు. ఆయన కిందికి దిగితే ఆహారం కోసం కిందికి దిగితే బట్టలు పట్టుకుంటారని అట్లే ఆకలితో ఉన్నాడు కదా, అది ఉపవాసం. ఆ బిల్వపత్రి ఈయన కదులుక మెదలుక ఎప్పుడన్నా అట్లా నిద్ర వచ్చిన ఇట్లా తూగి ఇట్లా చేసినప్పుడు ఆకలి రాలిపోయినాయంట. ఆకలి పోయి శివలింగం మీద పన్నాయంట. అది ఏమి, ఆ రోజు శివరాత్రి. శివరాత్రి రోజు ఆయన తెలియకనే, ఆ దొంగకి తెలియకనే ఉపవాసం చేశాడు. ఆ దొంగకి తెలియకనే జాగరణ చేశాడు. ఆ దొంగకి తెలియకనే బిల్వపత్రులు శివలింగం మీద వదిలేసినాడు. ఆయనకి ఇవన్నీ ఏమీ తెలియవు. కానీ తెలియక చేసినా కూడా ఆ రోజు శివరాత్రి ఎవరైతే ఇవన్నీ చేస్తారో, జాగరణ, తర్వాత ఉపవాసము, తర్వాత బిల్వపత్రాలు స్వామికి సమర్పించడం చేస్తారు, వారు కైలాసానికి వెళ్తారు. వారికి ఎన్ని పాపాలున్నా సరే అన్నీ
యజ్ఞంలో మిడతల మాదిరి కాలిపోతుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత ఈయన కైలాసానికి తీసుకుపోయారు. ఇప్పుడు చూడండి, ఆయన తెలియకనే ఇన్ని చేసినప్పుడు, ఆయనకి ఇంత శివ సామ్రాజ్యం లభించినప్పుడు, సాయుధ్యం లభించినప్పుడు, శివలోకానికి వెళ్ళినప్పుడు, మనము భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో ప్రతిరోజు శివలింగం చేశామనుకోండి, అలాగే శివరాత్రి రోజు కూడా ఇంకా అన్నీ చేసి ఇంకా రుద్రాభిషేకం చేశామనుకోండి, మనకి ఎలాంటి పరిస్థితి కల్పిస్తుంది, ఎంతటి అద్భుతాలు జరుగుతుంది, ఎంతటి మంచి జరుగుతుంది, ఎంతటి శుభం జరుగుతుంది. అందుకే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరూ మహా శివలింగానికి అభిషేకం చేసేది మనం నేర్చుకోవాలి. ఈ అభిషేకం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉన్న నెగిటివ్స్, మన ఇంట్లో ఉన్న నెగిటివ్స్ వెళ్ళిపోయి మన ఒంట్లోకి, మన ఇంట్లోకి పాజిటివ్స్ వస్తాయి. అంతే, భూత ప్రేత పిశాచాలన్నీ ఎగిరిపోతాయి. ఈ ఇంట్లో నెగిటివ్ అంటే భూత ప్రేత పిశాచాలే. అవి ఎప్పుడైతే వెళ్ళిపోతాయనో లక్ష్మీదేవి లోపలికి వచ్చేస్తుంది. దేవతలంతా మనకి వాయు రూపంలో మన ఇల్లు దర్శనం చేసుకొని మన ఇంట్లోకి అడుగు పెట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఆమె ఎప్పుడైతే దేవ సమూహం మన ఇంట్లోకి వాయు రూపంలో వచ్చి అడుగు పెట్టినారో ఆ రోజు నుంచి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, శాస్త్రవచనం ఏం చెప్తుందంటే, ఏ ఊర్లో అయితే శివాలయం లేదో ఆ ఊర్లో భోంచేయకూడదంట. ఎవరి ఇంటిలో అయితే శివలింగం లేదో వాళ్ళ ఇల్లు శ్మశానంతో సమానమంట. ఇది నేను చెప్పలేదు, శాస్త్రవచనం, గురుదేవుల వాక్కు. హరికి ఓం. విశ్వానికి, పంచభూతాలకి, గురుదేవులకు కృతజ్ఞతలు.